మీకు పూల చక్క తెలిసే ఉంటాడు. సో అతను మూవీ రివ్యూస్ ఇవన్నీ ఇస్తా ఉంటాడు. సో అతనికైతే థ్రెటనింగ్ కాల్స్, మెయిల్స్ అయితే వచ్చాయి. సంబంధించి సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు అయితే వస్తున్నాయి. దాని కింద కామెంట్స్ కూడా తెగ చేస్తున్నారు. నువ్వెవడిరా రివ్యూ ఇవ్వడానికి, నువ్వెవడిరా చెప్పడానికి, నువ్వెవడిరా ఇదంతా చేయడానికి. యాక్చువల్లీ యూట్యూబ్లో రివ్యూ ఇచ్చే వాళ్ళందరి రివ్యూస్ వినమని మీకెవరు చెప్పారు? మీరు వినండి, ఒక చెవితో విని ఇంకో చెవిని వదిలేసేయండి. వాళ్ళకి నచ్చిందో లేదో వాళ్ళు చెప్తారు అంతే. నీకు నచ్చితే నువ్వు పోయి సినిమా చూడబ్బా, నిన్నెవడాపాడు? ఇప్పుడు ఒకడు వచ్చి సినిమా బాగాలేదు అంటే నువ్వెందుకు చూడడం మానేస్తావు? నీకు సినిమా చూడాలనిపిస్తే వెళ్ళిపో. ఇదే సిచ్యువేషన్ నేను గుంటూరు కారం మూవీ అప్పుడు నేను ఇతను ఉన్నాడు కదా జబర్దస్త్ మహిళ, సో అతని రివ్యూ అయితే చూసా. అతను సినిమా బాగాలేదు అసలు చాలా చెప్పాడు. అయినా సరే నేను వెళ్ళి చూసాను, నాకు నచ్చింది గుంటూరు కారం మూవీ. విషయం ఏంటి అంటే ఒకటి రివ్యూ మీద ఆధారపడి నువ్వెందుకు మూవీ చూడాలో చూడకూడదు డిసైడ్ అవుతావు? నువ్వు ఎల్లు, నీకు నచ్చితే మూవీ చెప్పు 10 మందికి, అరే వాడి రివ్యూ నమ్మద్దురా, మూవీ బాగుంది ఒకసారి వెళ్ళి చూడు అని. లేదు నీకు నచ్చకపోతే అరే మూవీ బాగుంది కానీ అంత మనీ పెట్టడం వేస్ట్, ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోవచ్చు అని. సో చాలా మంది అంటారు కదా, ఇప్పుడు నువ్వు చెప్పేది మూవీ గురించి అది ఇది అంటే, టికెట్ కొన్న ప్రతి ఒక్కడు మూవీ మీద ఒపీనియన్ చెప్పే హక్కు ఉండిద్ది, ఎందుకంటే డబ్బులు పెట్టి కొన్నాడు కాబట్టి. సో ఇప్పుడు సపోజ్ మీరే టికెట్ కొన్నారు, బుక్ మై షోలో బుక్ చేసుకున్నారు, మూవీకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బుక్ మై షో వాడి నోటిఫికేషన్ పంపుతాడు మూవీకి రివ్యూ రేటింగ్ ఇవ్వమని చెప్పి. సో ఇంకా అలా అనుకుంటే బుక్ మై షోలో రివ్యూ రేటింగ్ ఇచ్చే వాళ్ళందరూ ఎదవలేనా? ఎవడి ప్రాస్పెక్ట్ ఆఫ్ వ్యూ వాడికి ఉండిద్ది. వాడిని నమ్మి సినిమా చూడకపోవడం అనేది మీ తప్పు. సో మీరు చూడండి, అంత కాస్ట్ ఉంది మేము చూడలేము అనుకుంటే, మనీ మ్యాటర్ అనుకుంటే వదిలేయండి. అంతేగాని మూవీ బాగుంది బాగాలేదా అన్న సెకండరీ అసలు. సో మీకు నచ్చితేనే చూడండి, మీకు బాగుంది అనిపిస్తేనే మూవీ బాగుంది అని చెప్పి చెప్పండి. ఏమో మీరు చెప్పిన పర్సన్ వాడికి నచ్చకపోవచ్చు మూవీ. సో అన్ని మూవీస్ అందరికి నచ్చాలని లేదు కదా. రివ్యూస్లో స్పాయిలర్స్ ఇవ్వడం కూడా నాకు నచ్చదు. సో ఇప్పుడు రివ్యూవర్స్ స్పాయిలర్స్ ఇచ్చేస్తున్నారు, ఏంటనేది చెప్పేస్తున్నారు. సో నేనైతే జస్ట్ మామూలుగా బేసిక్ థింగ్స్ అయితే చెప్తా అంతే. సో అది విషయం. నేను ఇప్పటికి కూడా చెప్తా, నా రివ్యూస్ కూడా చూసి మీరైతే వెళ్ళకుండా ఉండకండి. నేను ఒకటే చెప్తా, థియేటర్ ప్రిఫరెన్సా లేదా ఓటీటీ ప్రిఫరెన్సా అని. ఇప్పుడు వస్తున్న మూవీలు మ్యాక్సిమం కాస్ట్ అయితే చాలా ఎక్కువ పెడుతున్నారు. నన్ను అడిగితే అసలు టికెట్ కాస్ట్ అంత పెట్టడం ఎందుకు అనేది నేను అంటా. ఇప్పుడు టికెట్ కాస్ట్ తక్కువ పెడితే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూస్తారు కదా. సపోజ్ ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీనే తీసుకోండి. గేమ్ చేంజర్ మూవీ టికెట్ ప్రైస్ 300 to 350 పెట్టారు. సో అలా ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ మూవీకి వెళ్ళాలి అంటే నియర్లీ 2000 to 3000 అయింది. సో అలా ఎలా కుదిరిద్ది? ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ తీసుకోండి, అది జస్ట్ నార్మల్ ప్రైస్ పెట్టారు, 150 to 200 పెట్టారు. సో ఒక నార్మల్ పీపుల్ వెళ్ళాలి అంటే 500లో వెళ్ళొచ్చేసేయచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే టికెట్ బడ్జెటింగ్ కూడా చూసుకోవాలి. సో అది కాకుండా మా హీరో మూవీ ఫ్లాప్ అంటావా, మా హీరో మూవీ నచ్చలేదంటావా అంటే, మీ హీరోనే కాదండి, సినిమా బాగుంటే ఎవరైనా బాగుందంటారు, బాగోకపోతే ఎవరైనా బాగాలేదంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా ఫేవరెట్ మూవీ కలేజా, అందరు కలిసి దాన్ని ఫ్లాప్ చేశారు. ఇప్పుడు నాకు ఇష్టం కలేజా మూవీ, మీరు ఎందుకు ఫ్లాప్ చేశారని క్వశ్చన్ చేస్తే మీ సమాధానం ఏముంటుంది? ఏమీ ఉండదు. సో దాని గురించి ఇంకా డిబేట్లు డిస్కషన్లు అనవసరం. సో నచ్చితే చూస్తారు, నచ్చకపోతే లేదు, దట్స్ ఇట్, అంతే.